హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ సండే కదండి, చేపల కూర వండుతున్నానండి. అన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ, కరివేపాకు అన్నీ వేసి దోరగా వేపుతున్నానండి. వేపిన తర్వాత చేపలు వేస్తాను. చేపల కూర వండుతున్నానండి. దీని రెసిపీ మీకు చూపిస్తాను. ఇదిగండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అంతా పోయేదాకా వేపుకున్నానండి. వేపుకున్న తర్వాత ఇప్పుడు చేపలు వేస్తున్నాను ఇందులో. ఇదిగండి, ఇలా చేపలు వేసుకోవడమేనండి. ఇదిగండి, కారం వేస్తున్నాను. కారం, పసుపు, ఇదిగండి కల్లుప్పు వేస్తున్నాను. కల్లుప్పు అయితే చేపల కూర టేస్ట్గా వచ్చిద్దండి. కల్లు ఉప్పు వేస్తున్నాను. నెక్స్ట్ చింతపండు పులుసు పోసుకుంటున్నానండి. చింతపండు పులుసు పోసుకొని మూత పెట్టుకోవడమేనండి. ఇంకా ఆవిరి పోకుండా ఇలా మూత పెట్టుకోవడమేనండి చింతపండు పులుసు పోసుకొని. ఇదిగండి, వేడి వేడి చేపల కూర ఎలా ఉడుకుతుందో చూడండి. బాగా ఉడుకుతుందండి. ఇదిగండి, వేడి వేడి చేపల కూర రెడీ అయిపోయిందండి. చూడండి, గుమగుమలాడే చేపల కూర. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.